హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఏంటిది స్పెషల్ అనుకుంటున్నారా? గెస్ చేయండి. అదేనండి, చికెన్ డబల్ మసాలా కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది బగారన్నంలో పెట్టుకొని తింటే టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది. సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం. ప్రాసెస్ చూసేద్దామా? ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని దాంట్లో పట్టా, లవంగం, ఇలాయచీ, స్టార్ వేసి నార్మల్గా రోస్ట్ అయితే చేసుకున్నాను. పచ్చివాసన పోయినాక, అది అయిపోయినాక సైడ్లో అయితే తీసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్, నెయ్యి వేసి సన్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండి. నేను ఇక్కడైతే 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సన్నగా స్లైసెస్ చేసుకొని ఇక్కడేమో ఆయిల్లో అయితే వేసేసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. జస్ట్ ఓన్లీ గోల్డెన్ బ్రౌన్ అండి, ఎక్కువగా బ్రౌన్ చెయ్యొద్దు, టేస్ట్ మొత్తము చేదైపోతుంది. అయితే నేను ఇక్కడ ఓన్లీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా నేను ఎలా ఫ్రై చేస్తున్నానో, మీరు బి అలానే ఫ్రై చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయిపోయాక దీన్ని అయితే ఒక ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఫ్రైడ్ ఆనియన్ని చూస్తే మీకేం గుర్తుకొస్తుందండి? నాకైతే అల్లం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ సీజన్స్ కదా, అల్లంలో ఈ గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. అండ్ మళ్ళీ నా దగ్గర కట్ చేసుకున్న ఇంకా కొన్ని ఆనియన్స్ ఉండే, అది బి ఆయిల్లో మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, ఇంకా ఇందులో అయితే ఏం యాడ్ చేయలేదు. అయితే ఇక్కడ బి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. దీన్ని అదే మళ్ళీ దాంట్లోనే వేసి నార్మల్ టెంపరేచర్లో అయితే పెట్టాను. అండ్ మనకు ఆనియన్ పట్టుకుంటే కొంచెం క్రిస్పీనెస్ సౌండ్ వస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను విత్ స్కిన్ చికెన్ తీసుకున్నానండి. స్కిన్ది చికెన్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మేము ఎప్పుడు స్కిన్ చికెనే వాడతాము చాలా మాటికి. అయితే దీన్ని చికెన్ని మంచిగా అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నాను సైడ్లో. అండ్ ఇక్కడ కుక్కర్లో చికెన్ వేసి దాని తర్వాత పుదీనా, ఈ ఫ్రై ఆనియన్స్ అయితే నేను మొత్తం వేసేసుకున్నాను. దాని తర్వాత సాల్ట్ మనకు కర్రీలో ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకోవాలా, తక్కువ అయితే వేయొద్దు. దాని తర్వాత పసుపు, ఉప్పు అయితే కంపల్సరీ అండి, మనకు కర్రీలో కొంచెం తగ్గిన టేస్ట్ రాదు. అందుకే కరెక్ట్ మెజర్మెంట్ తోటి అయితే నేను స్పూన్ తోటే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, దాని తర్వాత ధనియాల పౌడర్, కొంచెం స్పైసీనెస్ కానీ నేను ఇక్కడ 2.5 స్పూన్స్ అయితే వేసుకున్నాను చిల్లీ పౌడర్. అండ్ ఇక్కడ పట్టా, లవంగం, ఇలాయచీ, సాయి జీరా అది ఉండే కదా, అది నేను యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉండే కదా, అది చికెన్లోనే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కర్డ్ అయితే కొంచెము స్వీట్గా ఉండాలంటే నార్మల్ స్వీట్నెస్, ఎందుకంటే పుల్లగా ఉంటే టేస్ట్ అనేది చాలా గలీజ్గా ఉంటుంది. దాని తర్వాత నిమ్మకాయ. అండ్ మీకు ఎంత గ్రేవీ కావాలనో మీరు పెరుగు అంత అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం టమాటాలు యాడ్ చేయం కదా. అండ్ దాని తర్వాత ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలా. ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్ మెజర్మెంట్లో అయితే చికెన్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. కొంచెం అయితే నేను టేస్ట్ అయితే చూసాను, నాకైతే అంతా కరెక్ట్ అనిపించింది. దీన్ని నేను ఒక 1/2 అవర్ రెస్ట్ అయితే పెట్టేశాను, ఎందుకంటే మసాలా మంచిగా అంటుకుంటుంది చికెన్కి. దాని తర్వాత ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాను, కొంచెం గ్రేవీ కావాలని. ఇలా అయితే కలుపుకొని 1/2 అవర్ రెస్ట్ అయితే ఇచ్చేసాను. తర్వాత దీన్ని గ్యాస్ మీద ఒక 3 విజిల్స్కి అయితే పెట్టేశాను. 3 విజిల్స్ అయితే సిమ్లో అయితే కుక్ చేస్తే బాగుంటుంది. హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు ఎప్పుడు చికెన్, ఓన్లీ సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేస్తే బాగుంటుంది. 3 విజిల్స్ అయితే అయిపోయింది ఇక్కడ. అండ్ విజిల్ది గాడుపు పోయే వరకు అయితే వెయిట్ చేయాలండి, లేకపోతే అప్పటికప్పుడు తీసేస్తే ఆయిల్ అనేది మనకు రాదు మీదికి, అంత బాగుండదు. మనము మొత్తము విజిల్ది గాడుపు పోయే వరకు అయితే వెయిట్ చేయాలా. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో,
నాకు ఎప్పుడెప్పుడు చికెన్ కర్రీ అయిపోతుందా, ఎప్పుడు తిందామా అని వెయిట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఇంకా కాలేదు, ఇంకా ప్రాసెస్ ఉందండి, చూడండి. దాని తర్వాత ఇక్కడనేమో కొబ్బరి పౌడర్, కొంచెము కొత్తిమీర వేసుకొని కూర మంచిగా గట్టిగా అయ్యే వరకు అయితే కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, మీకు ఎంత గ్రేవీ కావాలో మీరు అంత మెజర్మెంట్లో అయితే పెట్టుకోండి. నేను కొంచెం గట్టిగా పడే వరకు అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చేతిలో వేసుకొని నాకితే అబ్బబ్బా చాలా బాగా అయితే నచ్చిందండి ఈ కర్రీ. నేనైతే ఇలా చికెన్ డబల్ మసాలా